ఒక సాయంత్రము నగరమంతా ఉత్సాహంగా కళ్ళు మురిసిపోయాయి. రెండు విభిన్న సినిమాల మధ్య జనసంద్రం ఏర్పడింది. మిరాయి మరియు ఓజీ. మిరాయి ఒక కొత్త పాఠశాల, కొత్త ప్రపంచం, కొత్త పవర్స్తో పిక్చర్. అంటే ప్రేక్షకుల మనసు మాయ చేసే విజువల్స్తో నిండిన అనుభవం. ఇక్కడ ప్రతి ఫ్రేమ్ మాయజాలాన్ని ఆవిష్కరిస్తోంది, కలలు కనిపిస్తోంది. అటు ఓజీ అన్నది దృఢమైన డైలాగ్స్, అల్లుడు వంటి ఆవేశం, ఇంటెన్సిటీతో ఆలుతున్న మాస్ ఫీస్ట్. ఈ సినిమా కాదు, పరిమితులలో కూర్చోని పండగ. సినిమా థియేటర్ ముందు ఇద్దరు యువకులు, రాహుల్ మరియు వీరేంద్ర, తాము ఇష్టపడే సినిమా గురించి హీటెడ్ డిస్కషన్ చేసుకుంటున్నారు. రాహుల్ మిరాయికి మక్కువతో, అది కేవలం సినిమా కాదు, ఇది మన భవిష్యత్తు అని ఉత్సాహంగా అంటుంటే, వీరేంద్ర ఓజీకి ప్రాధాన్యత ఇస్తూ ఒక సరికొత్త సెన్సేషన్, అటిట్యూడ్తో కూడిన మాస్ ఎంటర్టైన్మెంట్ అని ప్రతిస్పందించాడు. అతి ఎక్కువ హైప్తో థియేటర్లో చిన్న చిన్న సందేహాలు మరియు ఒత్తిడి ఎక్కడో కనిపించింది. మిరాయిలోని విజువల్స్ ప్రేక్షకులకు వెలుగులు చూపించడంతో ఓజీకి సంబంధించిన ఉత్సాహం వారికి గుండెల్లో దడపెట్టింది. అయితే ఇరు సినిమాలు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి. సాయంత్రం పగలు మిరాయి చిత్రీకరించిన మాయాజాలం హృదయాలను తాకగా, ఓజీ ఉత్సాహం మరియు ఇంటెన్స్ యాక్షన్తో ప్రేక్షకులను సైతం ఊపేస్తోంది. ప్రతిపక్షం కాని సమానంగా హైప్ కూడా ఉంది. మరిన్ని ప్రేక్షకులలో చర్చలు జరుగుతున్నాయి. మీరు ఏ టీం, మిరాయి లేదా ఓజీ అని ప్రశ్నలు అసత్ఫలితంగా ఇతరులను ఉరికిస్తున్నారు. ఇది కేవలం కథ కాదు, ఇది ఒక మానసిక యుద్ధం. అందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడమన్నది. సాయంత్రం ముగిశాక ఈ అనుభవం ప్రేక్షకుల మనసులను స్పర్శించి సినిమా అంటే ఏమిటో చెప్పింది. మిరాయి యొక్క విజువల్ మ్యాజిక్ మరియు ఓజీ యొక్క మాస్ అగ్ని ఇద్దరు వేరు అయినా మనసుల్లో ఒకే పేజీలో నిలబడ్డాయి. కామెంట్లో చెప్పండి అని ఆహ్వానం వేసిన రాహుల్, వీరేంద్ర మాత్రం చిరునవ్వుతో సినిమా అంటే అనుభవం, స్పందనం అని తలెత్తి చూశారు.